మనం చదువుతూ వచ్చిన భాగం ఆదికాండం 49వ అధ్యాయాన్ని మనం తీసుకుంటాం జరిగింది. 49వ అధ్యాయం. ఇక్కడ మనం చదివిన భాగం 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అనే మాట చూస్తాం. ఈ యొక్క యోసేపు జీవితాన్ని దేవుడు కొమ్మతో పోల్చినట్లుగా మనం చూస్తాం. కొమ్మతోటి పోల్చాడు. చెట్టుకు ఉండేటువంటి ఒక కొమ్మ లేక ఒక వన్ ఆఫ్ ద బ్రాంచ్. కాబట్టి మనం ఎవరమి అంటే కొమ్మ లాంటి వారం, తీగ లాంటి వారం. అందుకే ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. కాబట్టి ఆ మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఒకసారి చదువుతాం ఆ మాట. ఇక్కడ చెప్తాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇంకా కిందికి రావాలి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. 5వ వచనం చూస్తాం. ద్రాక్షవల్లిని నేను, ఆ మాట చాలు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షవల్లిలో ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. కాబట్టి మనం కొమ్మల్లాంటి వారం. అయితే మనం ఆయనతోటి అంటుకట్టబడ్డాం. ఎవరితోటి? ప్రభువైన యేసుక్రీస్తు వారితోటి అంటుకట్టబడ్డాం. రోమీలకు రాసిన పత్రికలో మనం ఈ మాట చూడవచ్చు. కొమ్మలేంటి, తీగలేంటి అని మీకు అనిపిస్తుందేమోనని ఈ వచనాలు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 11వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రికలో ఈ మాట చూస్తాం. 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినెడలా అనే మాట చూస్తాం. కొన్ని కొమ్మలు విరిచివేయబడ్డాయి. ఆ విరిచివేయబడిన స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి మంది కాదు ఆ స్థానం. మనం కాదు అసలు, దేవుని యొక్క ప్రజలం వాస్తవంగా. అయితే ప్రభు కృప కలిగిన వాడు, ఆయన తనతో మనల్ని అంటుకట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి అతిశయించడానికి వీల్లేదు, గర్వించడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రభు అక్కడ చెప్తున్నాడు, అంటుకట్టబడినటువంటి వ్యక్తులంగా ఈ అధ్యాయంలో మీరు చూడొచ్చండి. తర్వాత మీరు చదువుకోండి ఈ మాటలన్నీ కూడా. కాబట్టి యోసేపు కొమ్మతోటి పోల్చబడ్డాడు. కాబట్టి మనము గత ఆత్మీయ జీవితంలో ప్రభుతోటి అంటుకట్టబడిన వ్యక్తులం కాదు. కాబట్టి మన వైఖరి, మన జీవితం వేరేదిగా ఉంది అని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం వాటన్నిటి గురించి వివరించడానికి ఒకవేళ సమయం కుదరదు. కానీ 49వ అధ్యాయం 22వ వచనంలో ఒక పదాన్ని మనం చూస్తే, ఈ కొమ్మ ఓట యొద్ద ఫలించే కొమ్మ అని చూస్తాం. ఈ కొమ్మ ఎక్కడ ఫలిస్తుంది? ఓట యొద్ద ఫలించేటువంటి కొమ్మ అని మనం చూడవచ్చు. కాబట్టి ఈ ఓటను గురించి మనం ఒక 3 మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ సమయంలో. కాబట్టి ఆ ఓట్లు ఎవరో కాదు, నేను మొదట్లోనే చదివి మీకు వినిపించడం జరిగింది. కీర్తన గ్రంథం 87వ అధ్యాయంలో మీరు చూస్తూ వచ్చారు ఈ మాటలు కూడా. మనం ఆఖరి వచనాల్లో మనం చూసాం. వారందరూ అంటున్న మాట ఏంటి ఇక్కడ అంటే 87వ అధ్యాయంలో, పాటలు పాడుచు, 7వ వచనం అండి, పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీ నీ యందే ఉన్నవి. మా ఓట నీ యందే ఉంది కాదు, మా ఓటలన్నీ నీ యందే ఉన్నది అని వారు అంటారు. ఇప్పుడు కూడా మనం పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మనం ఈ మాటతోనే ప్రభుని ఆరాధించవచ్చు. మా యొక్క ఓటలు నీ యందే ఉన్నవి. ప్రభువైన దేవుడు ఎలాంటి ఓట అయి ఉన్నాడు? ఆయన ఇక్కడ మనం చూసిన ఈ భాగంలో ఆయన జీవపు ఓట అని చూసాం. ఎవరైనా జీవపు ఓట, అదే కదండి.
చూద్దాం. అంటే మీరు ఫలించేటి కొమ్మ అని చూసినట్టున్నారు. అయితే ఆ మాట చెప్పలేదు అనుకుంటా నేను. రండి ఇక్కడ కీర్తన గ్రంథం రండి 36వ అధ్యాయము. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అనే మాట చూస్తాం. నీ యొద్ద జీవపు ఊట కలదు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఆయన ఊట యొద్ద ఉంటే మనకేం కలుగుతుంది? జీవము. మనకు జీవము కలుగుతుంది. అలాగా మన జీవితంలో మేలు కలుగుతుంది. ప్రభువైన దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం జీవం లేనటువంటి వ్యక్తులం. గతంలో మనలో ఏం లేదు చెప్పండి? జీవం లేదు. వాక్యంలోంచి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు ఆ మాట చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రండి 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17, 18 వచనాల్లో మనం చూస్తాం. 18వ వచనం, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. మానవునిలో ఏమి లేదంట? జీవము లేదు. మానవునిలో జీవం లేదు. కాబట్టి మానవుడికి సంతోషం లేదు. మానవునిలో ఆత్మీయ జీవం లేదు. అది ఎండిపోయిన స్థితిలో మానవుడు జీవిస్తున్నాడని మనం చూడవచ్చు. యెహెజ్కేలు గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. యెహెజ్కేలుని దేవుడు ఎండిన ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళడం 37వ అధ్యాయంలో చూస్తే ఆ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ చూపిస్తున్నాయి అని మనం 11వ వచనంలో చూస్తాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. ఇక్కడ ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నాయి అనే మాట మీరు చూస్తారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ ఎముకలు ఇశ్రాయేలు చూపిస్తే ఇశ్రాయేలు ఏ స్థితిలో ఉన్నారు అనేది మనం చూస్తే 37వ అధ్యాయంలో వాటిలో జీవము ఏమాత్రము లేదు అని పై వచనాల్లో మనం చూడొచ్చు. 2వ వచనంలో చూస్తే ఎముకలు అనేకముల లోయలో కనబడ్డాయి. అవి కేవలం ఎలాంటి స్థితిలో ఉన్నాయి? ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. అయితే కిందకి చదువుతూ వస్తే ఎన్నో వచనం అన్నమాట? 5వ వచనమా? చూడండి. ఎండిపోయిన ఎముకలు. అయితే చదవండి ఇప్పుడు. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అనే మాట చూస్తాం. ఆ తర్వాత కిందికి మీరు చదివితే, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పేదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు అనే మాట చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వాటిలో జీవం లేదు, అవి కేవలం ఎండిపోయినాయి. వాటిలోకి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? జీవాత్మని ఇవ్వబోతున్నాడు. అయితే ఆ జీవాత్మ ఎలాగో వచ్చింది అనేది మనం చూస్తే అక్కడ ఆయన అంటాడు, ఆ యెహెజ్కేలుతో ఒక ప్రవచనాన్ని నువ్వు చెప్పాలి, అన్నాడు ఆయన. చూడండి, అక్కడ 7వ వచనం నుండి చూస్తాం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొనెను. నేను చూస్తుండగా నరములు మాంసం వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయినా. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్టు వారి మీద ఊపిరి
విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి అని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వీరు ఎలాంటి స్థితిలోనికి మార్చబడ్డారు? ఎండిపోయినటువంటి వారు, జీవము లేనటువంటి వారు. అయితే వీరు ప్రవచనం చెప్పగానే వారిలోకి జీవాత్మ ప్రవేశించింది. వారు సజీవులయ్యారు, మహాసైన్యమయ్యారు. ఏమయ్యారు వాళ్ళు? మహాసైన్యముగా వారు అయ్యాను. ఈ మాటలు మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు మనకు అవసరమైన భాగాన్ని మనం తీసుకుంటాం. జీవము లేని ఎముకలకు దేవుడు ఏమిచ్చాడు? జీవం ఇచ్చాడు. జీవం లేని స్థితి ఏంటి? ఏంది అక్కడ? 37వ అధ్యాయం మీరు కిందికి కనుక వస్తే 11వ వచనం మధ్యలో వారంటున్నారు, మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతుమే అని అనుకొనుచున్నారు. జీవం లేని స్థితి ఏంటి అంటే ఆశలు లేని పరిస్థితి. అంతేకాదు నాశనమైపోయినటువంటి స్థితి అని మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఆశలు లేవు, నాశనమైపోయారు అనే పదాలు మీరు చూస్తారు. మన పరిస్థితి ఇదే కదా? మనం నాశనానికి జోగాడుతున్న వ్యక్తులం కదా? దానిలో నుంచి బయటికి రాగలుగుతా ఉన్న ఆశ మనలో ఎవరికైనా ఉందా? అలాంటి ఉద్దేశం మనకుందా? కేవలం మనం మరణానికి అప్పగించబడినటువంటి వ్యక్తులం కాదా? కాబట్టి ఇక్కడ ఈ ఎముకలు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాయి? సమాధుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ సమాధుల్లోకి వెళ్ళిపోయినాయి. చూడండి, ఇక్కడ మనం చూస్తాం ఈ వచనంలో 37వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ప్రవచనం ఎత్తేవారిది ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చుందేమో, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను. ఏమైపోయారు వీళ్ళు? మరణానికి అప్పగించబడ్డారు. మరణానికి అప్పగించబడ్డారు. ఇది మన స్థితి. మరణము అంటే భౌతికమైనది కాదు. బాగుగా బ్రతుకుతున్న వారిలో ఉండి చచ్చినటువంటి స్థితిని మనకు జ్ఞాపకం చేస్తుంది. అందరితో బాగానే మాట్లాడుతుంటాం, నవ్వుతూ ఉంటాం, మనం కుటుంబ సభ్యులతో ఉంటుంటాం, సమాజంలో తిరుగుతుంటాం, మన పనులు మనం చేసుకుంటుంటాం. కానీ మనలో ఏం లేదు అంటే జీవము లేదు, చచ్చినటువంటి స్థితి, ఆశలు లేవు. అంటే ఇక్కడ మీరు చూస్తారు, ఒక భాగంలో మనం చూస్తే యెషయా గ్రంథంలో బాగుగా బ్రతుకుతున్న వారిలో ఉండి మేము చచ్చిన వారి వలె ఉన్నాము అనే మాట చూడవచ్చు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం చివరి బాట. బాగుగా బ్రతుకుతున్న వారిలో ఉండి చచ్చిన వారి వలె ఉన్నాం. ఏమైంది? చచ్చిన స్థితి ఏంటి? మేమందరం ఎలుకబంట్ల వలె బొబ్బరిల్లుచున్నాం, గొవ్వల వలె దుఃఖారావము చేయుచున్నాం. కిందకి మీరు వస్తే న్యాయం కొరకు కనిపెట్టుకున్నాం, రక్షణ కొరకు కాచుకున్నాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రక్షణ లేని స్థితి. మేము తిరుగుబాటు క్రియలు ఏం చేశారంటే వాళ్ళు, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించాయి, మా పాపములు మా మీద సాక్ష్యం చెప్తున్నాయి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతున్నాయి, మా దోషములు మాకు తెలిసే ఉన్నాయి. తిరుగుబాటు చేయుట, యెహోవాను విసర్జించుట, దేవుని వెంబడించడం, మా వెనుక తీయుట, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుట, హృదయంలో ఇవన్నీ యోచించుకొని అసత్యపు మాటలు పలుకుట, ఇవే మా వలన కలుగుచున్నాయి. ఏంటి చచ్చిన స్థితి? ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఈ లిస్ట్ అంతా చచ్చిన స్థితే. ఇదిగో దేవుని మీద తిరుగుబాటు చేసిన వారం, అంతేకాదు మన జీవితంలో దేవుడిని విసర్జించినటువంటి వారం, మనము పాపముతో నింపబడి దుఃఖంలో వేదనలో బ్రతుకుతున్న వారం, చచ్చినటువంటి స్థితిని ఇది మనకి జ్ఞాపకం చేస్తుంది. జీవం లేదు మన జీవితంలో, ఆశలు లేవు, బ్రతుకుతామన్నా ఆశలు లేనే లేవు. ఇలాంటి పరిస్థితి. అయితే మనం బైబిల్లో కనుక ఇంకా చూస్తూ పోతే ఆశలు లేనటువంటి పరిస్థితుల గురించి మనం చూడొచ్చండి. అపోస్తలుల కార్యంలో కూడా ఓడ బద్దలైనప్పుడు పౌలు ఆ ఓడలో ఉన్నాడు. వారు ప్రాణంతో తప్పించుకొని బయటపడతామన్న ఆశ వాళ్ళకి ఇక లేనే లేదు. అవన్నీ తర్వాత మీరు చూసుకోవచ్చు. అయితే బ్రతుకుతామన్న ఆశ వాళ్ళకి లేదు. మన జీవితంలో కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాం, మన పాప జీవితంలో
మనం నిత్య నాశనానికి మనం జోగాడుతున్నాం, నిత్య నరకానికి మనం జోగాడుతున్నాం. మనల్ని విమోచించేవాడు, మనల్ని కాపాడేవాడు ఎవరైనా ఉంటారా? ఆశలు ఉన్నాయా మన జీవితంలో? లేనే లేవు. ఇది మన పరిస్థితి. మనం రక్షించేవాడు ఉన్నాడా? ఎవరు లేనే లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఆశలు లేని పరిస్థితుల్లో, మోడువారిపోయిన జీవితంలో మనం జీవించడం మనం చూస్తాం. అయితే ప్రభువైన దేవుడు మనకు ఒక గొప్ప కార్యం చేశాడు. ఆడ జీవాత్మ రావడానికి ఒక పర్టిక్యులర్ పాయింట్ చెప్పారు. ఇదేంటంటే ప్రవచనం. ఏంటంటే అది ప్రవచనం. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఈ మాట చెప్పాలి. కాబట్టి అక్కడ మాటను గురించి మనం చూస్తాం. ఈ లోకంలో చచ్చిన మనకి ఒక మాట ఇవ్వబడింది. దేవుని యొద్ద నుండి మనకు ఒక మాట వచ్చింది. దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చింది. యోహాను సువార్తలో ఆ వాక్యాన్ని గురించి మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం ఇక్కడ అంటాడు, వాక్యం శరీరధారి, 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క నోటి మాట, వాక్యం మనకు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం ఏం ధరించింది? శరీరం ధరించింది. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. అదిగో ఆ యొక్క యేసు ప్రభు మాటే మనలను బ్రతికించింది. యేసు ప్రభు యొక్క వాక్యమే మనలను బ్రతికించింది. ఆయన మాటలే మనకు జీవాన్ని ఇచ్చాయి. బైబిల్లో మనం చూసినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మీరు ఒక మాట చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు ఆ నిత్య జీవము కలవాడు, తీర్పులోనికి రాక దేనిలో నుండి, మరణములో మనం ఉన్నాం, జీవంలోనికి దాటి ఉన్నాం. ఎట్లాగా? నా మాట వినాలి. ఏమన్నాడు అక్కడ? నా మాట మీరేం చేయాలి? వినాలి. ఎవరైతే మాట విన్నారో, ఎవరైతే విశ్వసించారో వారందరికీ ఆయన జీవం ఇవ్వడానికి ఆజ్ఞాపించాడు. ఈరోజు మనం విన్నాం ఆయన మాట. ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనలోకి ఆయన జీవాన్ని ఇచ్చాడు. వాక్యంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వదినములలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఆ దేవుడు ఈ దినాల్లో మనుష్య కుమారుని ద్వారా మనతో ఏం చేస్తున్నాడు? చదవాలి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో ఏం చేస్తున్నాడు? కుమారుడు లేకపోతే మనతో మాట్లాడే అవకాశం లేదు. కుమారుడు లేకపోతే మాటలు మన దగ్గరకు వచ్చే అవకాశం లేదు. ఇదిగో దేవుని మాటలు జీవము కలిగినవి. దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తున్నాయి. కాబట్టి అలాంటి మాటలు ఆయన కుమారుని ద్వారా మనకిచ్చాడు. ఈ వాక్యంలో మనం విన్నాం, విశ్వసించాం. మనలోకి ఏమొచ్చింది చెప్పండి? ఆ జీవము ప్రవేశించి, మనలోకి జీవం ప్రవేశించింది. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు ఆ సమరయ స్త్రీ గురించి మీరు చూస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయం ఆమె ఎలాంటి స్థితిలో ఉందో మనం తెలుసుకోవచ్చు. 4వ అధ్యాయం యోహాను సువార్త. ఆమె నీళ్ళు అడుగుతుంది. ప్రభువు నీళ్ళు ఇస్తానని ఆమెతోటి చెప్పడం మీరు చూస్తారు. అది ఇక్కడ చూస్తాం ఒక మాట 13, 14 వచనాల్లో. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనడు. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటాయి. నీటి బుగ్గగా ఉంటాయి. ఈమె జీవితం ఎలాంటిది అంటే, ప్రస్తుతం నీటి బుగ్గగా లేదు. ఆమె జీవితంలో పాపపు ఓట అనేది ఉంది ఆమెలో, లేకపోతే చెడిపోయినటువంటి ఓట ఉంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూస్తే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, ఓట తన జలమును పైకి ఉబక చేయనట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది, బలాత్కారమును
దోపుడు దానిలో జరుగుట వినబడుచున్నది. ఇక్కడ అంటాడు, ఎలాంటి ఓటిది? చెడుతనము పైకి ఉబక చేసేటువంటి ఓట. ఇప్పుడు ఆ ఓటను ఏం చేయాలి? ప్రభు మార్చేయాలి, దాన్ని మార్చాలి, దాని స్థితిని మార్చాలి. ఇక్కడ మనం చూస్తే మనం ఇలాంటి చెడుతనంతో నింపబడిన వారం, వాస్తవా కాదా? ఇలాంటి ఓటేయగలిగినటువంటి వారం. కొన్ని చాట్ల అసలు ఓట్లే లేవని కూడా రాయబడింది. అయితే నేను మళ్ళీ మీకు కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తే ఇంకో మాట కూడా జ్ఞాపకం చేద్దాం. సామెతల గ్రంథంలో 25-26 ఏమని చెప్తుంది? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనం. కలకలు చేయబడిన ఊట, చెడిపోయిన బొగ్గ. ఏంటి కలకలు చేయబడిన ఊట, చెడిపోయిన బొగ్గ ఏంటి? నీతిమంతుడు దుష్టునికి లోబడుట. నీతిమంతుడైన మనుషుడు ఎవరికి లోబడకూడదు? సాతానుకు లోబడకూడదు. దుష్టుడు ఎవరు ఇక్కడ? అపవాది. ఈ అపవాదికి లోబడ్డాం మనం. ఏమి జీవితం కూడా పాపానికి ఏమైంది? లోబడింది. కాబట్టి ఇక్కడ మనం ఎవరిమి అంటే కలకలు చేయబడినటువంటి ఓటలాంటి వ్యక్తులం మనం. కాబట్టి ప్రియులారా, ఇలాంటి స్థితిలో మానవుడు జీవిస్తున్నాడు. ఇంకో మాట కనుక మనం చూస్తే రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలోకి మనం వస్తే అక్కడ ఇంకొక మాట రాసి ఉంటుంది. ఇక్కడ రండి, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి అనుకుంటాను ఆ మాటలో. ఈ పట్టణమున చోటు రమ్యమైందని మా ఏళ్ళవాడవై నీకు కనబడుతుంది, కానీ నీళ్లు మాత్రం మంచివి కావు. అయితే ఏమైంది? ఈ నీళ్లు మంచివి కావు కాబట్టి భూమి నిస్సారం అయిపోయింది. మనుషుల్లో ఏమాత్రం సారం లేదు. హృదయంలో చెడును బట్టి, హృదయంలో పాపాన్ని బట్టి మనుషుల్లో ఏమి లేకుండా పోయింది? సారం లేదు. అయితే తర్వాత చూస్తారు 20వ వచనం. అతడు అన్నాడు, కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పాడు. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏంటంటే, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణం కలగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉంది. మీరు ఈ పట్టణాన్ని గురించి మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఆ పట్టణం ఎలాంటిది అంటే నిస్సారమైపోయింది. ఆ పట్టణంలో ఆ నీళ్లు తాగితే వాళ్ళకి మరణం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, అది మరణపు ఓట కాదా? చెడిపోయిన ఓట కాదా? కలకలు చేయబడినటువంటి ఓట కాదా? ఇదే మన హృదయం యొక్క స్థితి కాదా? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఓటలోకి ఏం వేసాడంట? ఆయన ఉప్పు తీసుకొని వచ్చాడు. ఆయన ఉప్పు వేసి ఇంకో మాట చెప్పాడు. యెహోవా, చెప్పాలి మీరు మాట, యెహోవా సెలవిచ్చినదేంటి? ఈ నీటిని నేను బాగు చేసినాను. కలిపినా కూడా మాట రాకపోతే ఆడ ఏం జరిగి ఉండేది కాదు. కలపడం మాట చొప్పున, ఆ బాగు చేయబట్టం కూడా మాట చొప్పు. మాట లేకపోతే ఇంకేమన్నా ఉందంటారా? మాటే ప్రాముఖ్యం. ఈ దినాల్లో దేవుని మాటే మనల్ని బాగు చేసింది. దేవుని మాటలే మనకు జీవం ఇచ్చాయి. సామెతల గ్రంథానికి రండి, మనం చూస్తాం. సామెతల గ్రంథం కొన్ని మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం, 2వ భాగం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములను విడిపించును, మరణ పాశముల నుండి విడిపించును. మరి ఇంకొక మాట చూస్తాం. 14వ వచనం 13వ అధ్యాయం సామెతల గ్రంథం. జ్ఞానుల ఉపదేశం జీవపు ఊట, అది మరణ పాశముల నుండి విడిపించు. ఏంటిది అది? ఉపదేశం. ఏంటి చెప్పాలి? ఇక్కడ జ్ఞాని ఎవరు? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే ఏమైనాయి గుప్తం. ఈ జ్ఞాని ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ జ్ఞాని యొక్క ఉపదేశం మనకేమిచ్చింది? జీవపు ఊటనిచ్చింది. అంతేకాదు, అది మరణ పాశముల నుంచి మనల్ని విడిపించింది. ఎక్కడి నుంచి చెప్పండి? ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉంది ఆ ఊట? మరణం యొక్క స్థితిలోనే ఉన్నట్లుగా మీరు చూస్తారు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని యొక్క ఉపదేశం చేత,
దేవుని యొక్క మాట చేత మన యొక్క మరణం తొలగిపోయింది. ఆయన యందు భయభక్తులు నిలపడం చేత మన మరణం ఏమైంది? పోయింది. కాబట్టి యేసు ప్రభు వారి గురించి ఈ మాట చూసాం. జ్ఞానుల ఉపదేశం ఏమిస్తుంది? జీవపు ఓటనిస్తుంది. ఇంకో చాట ఇంకో మాట ఉంది, నీతిమంతుల మాటలు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుని నోరు జీవపు ఓట. ఎవరు నీతిమంతుడు? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మనం ఏదో నీతిమంతులమని మనం అనుకోవడం కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడు? నీతిమంతుడు. ఆయన మాట్లాడితే చాలు మనకేమొస్తుంది? జీవం వచ్చేస్తుంది. ఆయన ఏదో భయభక్తులు నిలిపితే చాలు మనలోనికి ఆ జీవము ప్రవేశిస్తుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానం, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఉపదేశం మనను బ్రతికించేదిగా ఉంది అని మనం చూడవచ్చు. కాబట్టి రండి, దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తాం, ఎండిపోయినటువంటి వారం, ఆశలు లేనటువంటి వారం, నిత్య మరణానికి నాశనానికి జోగాడుతున్న వారం, ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. మనకు ఆయన మాటలను ఆయన అనుగ్రహించాడు అని మనం చూడవచ్చు. కాబట్టి ఇలాగా ఆయన మాటలు మనకు జీవాన్ని ఇచ్చాయి, మనలను బ్రతికించాడు, ఆయన మనను జీవింప చేశాడు, ఆయన నిత్య జీవానికి ఆయన మనలను పాత్రులుగా చేశాడు. కాబట్టి మొదటి మాట ఏంటి అంటే, ఆయనలో ఉన్నది ఏంటి? జీవపు ఊట. మా ఊటలన్నీ మీ అందే ఉన్నాయి. యోసేపు ఎక్కడున్నాడు అంటే వాస్తవమే ఈ ఊట యొద్ద ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. రండి, ఇంకొక మాట కనుక మనం చూస్తే అక్కడ ఇలాగ రాయబడుతుంది. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినమున ఆ పాపమును అపవిత్రతను పరిహరించడానికి దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడును. ఏంటి ఓట? ఏం చేస్తుందయ్యా ఈ ఓట అంటే, అపవిత్రతను పరిహరించేటువంటి ఓట, పాపమును తొలగించేటువంటి ఓట ఇది. కాబట్టి ఎవరు ఈ ఓట? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే ఈ మాట చెప్పబడింది. ఆయన మన కొరకు సిలువలో మన కొరకు రక్తాన్ని కార్చాడు. అందుకనే మనం పాట కూడా పాడతాం, నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినంబు తుడిచే, పాపము కడిగే మలినంబు తుడిచే, ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే. కాబట్టి ఆ ఓట ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు, నది వలె ఆయన ప్రవహింపచేశాడు. ఆ రక్తమే మన పాప దోషముల నుండి మనలను విడిపించిందిగా మనం చూస్తాం. కాబట్టి రాయబడింది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక అని చూస్తాం. యేసు ప్రభువారు మన కొరకై ఈ లోకానికి వచ్చిన ఓట. ఆయన మన పాపమును పరిహరించడానికి సిలువలో తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన మన కొరకై మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన పాపమును పరిహరించేటువంటి ఓటగా తన రక్తాన్ని ఈ లోకంలో చిందించాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 9 వచనాలు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గల వారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. మన పాపములు ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి
మనలను పవిత్రులనుగా చేస్తాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఆత్మీయ జీవితంలో మన ప్రతి పాపాన్ని పరిహరించడానికి ఈ లోకానికి రక్త మాంసములతో వచ్చాడు. ఆ రక్తాన్ని నది వల్లే మన కొరకై ప్రవహింపచేశాడు. ఆ ఓటలో మన పాపాలన్నీ కూడా పోతాయి. అందుకని వాక్యంలో ప్రకటన గ్రంథంలో మీరు ఒక మాట చూస్తే, వీరు తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చారు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని వాళ్ళు అడుగుతుంటే అక్కడ ఈ మాట చెప్పడం మీరు చూడవచ్చు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఇక్కడ 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. ఈ లోకంలో తెల్లని హృదయం, పరిశుద్ధ జీవితం ఉదుక్కున్నారు ప్రభు యొక్క రక్తంలో. ఆయన శ్రమలలో ఆయన యందు నిలిచి ఆయన రక్తంలో వారి వస్త్రములు ఉదుక్కున్నారు. మన ఆత్మీయ జీవితంలో ప్రతి పాపం పోవడానికి ఈ లోకంలో ఆయన రక్తాన్ని అందుబాటులో ఉంచాడు. ఆయన రక్తమే మన ప్రతి పాప దోషము నుండి మనలను విడిపించేదిగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఓట వంటి వాడు. యేసు రక్తం ఆనాటి నుండి ఈనాటి వరకు పాపులైన మనందరి కొరకు అందుబాటులో ఉంది. అది తరిగేది కాదు, అందరిని కడగగలగదా? ఆ రక్తం అందరిని విమోచించగలదా అంటే ఎందరినైనా ఏం చేయగలదు? ఓట అంటే ఎట్లుంటుంది? తీసే కొద్దీ మళ్ళీ ఏమవుతుంది? అది వస్తూనే ఉంటుంది. యేసు రక్తం అందరికీ సరిపోయింది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన సరిపోయిన వాడు అనే మాట చూస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు, సరిపోయినవాడు, తగినవాడు, ఆయన కొరత లేనివాడు, కొరత లేకుండా నది వలె రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆ రక్తం ఇక్కడ మనం చూస్తాం, మనల్ని పాపాన్ని పరిహరించేటువంటి ఓటగా మనం చూస్తాం. మా ఓటలన్నీ మీ అందే ఉన్నది. 3వ మాట చూస్తాం. ఇప్పుడు మీరు చదివిన 49వ అధ్యాయం ఆదికాండం 22వ వచనంలో ఫలించే ఓట. అది ఏం ఓట? అది ఫలింప చేసేటువంటి ఓట. అందుకని అక్కడ అంటాడు, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యుద్ధ ఫలించడి కొమ్మ. కాబట్టి మనం ఇక్కడ చూస్తే మన జీవితం ఫలభరితం కావాలి. ఎండిపోయిన జీవితం కానీ, ఒంటరి అయిన జీవితం కానీ ఏం కావాలి చెప్పండి? ఫలించాలి అని మనం చూస్తాం. మీరు కనుక చూస్తే, నేను రిబ్కా గురించి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తే, ఆదికాండంలోనే కనిపిస్తుంది ఈ భాగం మనకి. ఆమె నీళ్ల ఓట యొద్ద ఆయన నిలుచున్నాడంట. చూడండి ఇక్కడ 24వ అధ్యాయం, 24వ అధ్యాయం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఎన్నో వచనం? అది 11వ వచనమా? సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకున వచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేశాడు ఆయన. నా యజమానుడుగా అబ్రహాం దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడుగా అబ్రహాం మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నటకు వచ్చుచున్నారు. చూసాం కదా, ఏమన్నాడు ఆయన? అయితే అక్కడికి ఎవరు వచ్చారు? ఈ కింద వచనం చూస్తారు, 15వ వచనం. అతడు మాట్లాడటం చాలించక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెత్తూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మన్నాడు. ఇవన్నీ మీకు తెలుసు, ఈ వచనాలన్నీ. ఆమె జీవితంలో తర్వాత ఆమెకు ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో మీరు చూడవచ్చు. 26వ అధ్యాయం
ఆదికాండం 26వ అధ్యాయం 59వ వచనం. కాబట్టి వారు తమ సహోదరైన రెబ్కాను ఆమె దాదీని 24 ఆదికాండం 24వ అధ్యాయం 59వ వచనం. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదీని అబ్రాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి ఒగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవించగా అని మీరు చూస్తారు. ఇప్పుడు ఆమెకి ఎలాంటి ఆశీర్వాదం? వేల వేలకు ఆమె ఏమివ్వబోతుంది? తల్లి ఇవ్వబోతుందా లేదా? మీరు కనుక ఈ ఆశీర్వాదం చూసి మీరు 27వ అధ్యాయంకి వచ్చేవరికల్లా ఏమైపోయిందా ఈ ఆశీర్వాదం అని మనకు అనిపిస్తుంది. 25వ అధ్యాయం 25వ అధ్యాయం ఇక్కడ మీరు చూస్తారు. 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు. ఏంటది? ఆడేమొచ్చింది? దీవిచ్చారు. ఇక్కడేమంటున్నారు? ఇస్సాకు భార్య ఏమైంది? గొడ్రాలు. కనుక ఆమె విషయమై యెహోవాను ఆయన వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన వినను. అతని భార్య అయిన రెబ్కా ఏమైంది? ఇప్పుడు గర్భవతి అయింది. ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ ప్రార్థన లేకపోతే ఆశీర్వాదాలు ఏం కావు, సఫలతలోకి రావు. వాగ్దానాలు ఉండొచ్చు, నీకు దేవుడు నీతో మాట్లాడి ఉండొచ్చు, వాటిని స్వతంత్రించుకోవడానికి ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు ఆమెకు ఏమైందంటే ఆమె ఇప్పుడు గర్భవతి అయింది. తర్వాత మీరు చూస్తారు యాకోబు పుట్టడం చూస్తారు. తర్వాత ఎంతమంది పిల్లలు పుట్టారు వాళ్ళకి? 12 గోత్రకర్తలను దేవుడు ఆయన నుంచి ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఇప్పుడు ఆమె ఫలించిందా లేదా? భౌతికంగా కనుక ఆలోచిస్తే ఏమైంది? ఆమె ఫలించిందా? ఈరోజు మనం కూడా ఆత్మీయంగా యేసుక్రీస్తు వారితో ఫలించగలం, లేకపోతే మనం ఫలించలేం. మన ఆత్మీయ జీవితం ఫలభరితం కావడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఏమవుతాడు? నాకు వేరుగా ఉండి మీరేమి. ఆ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎంత అర్థం ఉందో. నాకు వేరుగా ఉండి అసలు మీరేమి, మీరు నా యందు నిలిచి ఉండడం చాలా ప్రాముఖ్యం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఆయన యందే మనకు ఫలం ఉంది. ఫలించని ప్రతి తీగ అగ్నిలో వేయబడుతుంది. ఆ మాటలు కూడా అక్కడ ఉంటాయి. ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తారంట? అగ్నిలో వేస్తారు. కాబట్టి అక్కడ మీరు ఫలించినలా నాకు శిష్యులు అవుతారని, తండ్రి నామం మహింపరచబడుతుందని కూడా అక్కడ రాసి ఉంటుంది, ఫలించడం ద్వారా. కాబట్టి మనం ఫలించాలనేది ఎవరి ఉద్దేశం? ప్రభు ఉద్దేశం. లేకపోతే అగ్నికి వెళ్ళాల్సిన పరిస్థితే కదా. దేవునికి మహిమ వస్తుందా? రాదు కదా. మీరు శిష్యులు అవుతారా? అవరు కదా. కాబట్టి చూడండి అక్కడ ఏముంటుందో. ఒకసారి అక్కడికి వెళ్దాం మళ్ళీ. యోహాను సువార్త 15వ అధ్యాయం. మనం ఫలించడం దేవుని యొక్క ఉద్దేశం. 8వ వచనంలో, మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహింపరచబడతాడు, ఇందువలన మీరు శిష్యులు అవుతారు. కాబట్టి 6వ వచనంలో, ఎవడైనా నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడతాడు, అవి ఎండిపోతాయి, మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో వేసేవారికి ఉంటారు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఇంకో మాట కూడా మీరు అక్కడ చూడొచ్చు. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండే మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడు. మన ప్రార్థన ఎందుకు వినపట్టలేదు దేవుడికి? మన ప్రార్థన ఎందుకు సఫలం చేయబట్టలేదు? మనం ఆయన యందు లేకుండా, ఆయన మాటలు మన యందు లేకపోతే నువ్వు ఎంతసేపు గంటలు గంటలు ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఏం కాదు, సఫలపరచబడటం జరగదు. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు, ఆయన యందు మనం ఫలించగలం. ఆయన యందు నిలిచుండే ప్రార్థన సఫలం. ఆయన యందు నిలిచుండి ఫలిస్తే శిష్యులమవుతాం. ఆయన యందు ఫలిస్తే మనం తండ్రిని మహిమపరుస్తాం. ఈ సంగతులన్నీ మీరు ఆడ చూడొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని 16వ వచనంలో చూస్తారు. మీరు వెళ్ళాలి, మీ ఫలం నిలిచి ఉండాలి, అందుకే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని ప్రభు చెప్తాడు. కాబట్టి మనం ఫలించడం దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఒకప్పుడు అరణ్యంలాగా ఉన్నది. ఆ అరణ్యమైనటువంటి మన హృదయంలోకి దేవుడు నీటి ఊటలను ఏం చేశాడు? ఆయన ప్రవహింపచేశాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం. చెట్టు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను,
లోయల మధ్యను ఓటలను ఒప్పక చేసేదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లు, గుంజి చెట్లను, తైల వృక్షములను నాటించేదను. అడవిలో తమాల వృక్షమును, సరళ వృక్షమును, నేరేడి వృక్షములను నాటేదను. నా హృదయం అరణ్యమే కాదా? చెట్లు లేని మేటలందు నదుల పారా చేయు దేవా, చెట్లు లేని మేటలందు. తర్వాత పాడదాంలేండి ఒకసారి ఆ పాట. చెట్లు లేని మెట్టల మీద ఆయన ఏం ప్రవహింపజేశాడు? నీటి ఊటను ప్రవహింపజేస్తున్నాడు ఆయన, ఫలించేటట్టుగా. చెట్లు లేవు, కానీ అక్కడ ఏం మొలుస్తున్నాయి? ఇప్పుడు ఈ అరణ్యంలో ఏం మొలవాలని దేవుని ఉద్దేశం? ఇశ్రాయేలీలు అన్నారంట, ఎప్పుడో నేను ఒక మాట, తారు ఎడారి ఇస్తే నేను అక్కడ వ్యవసాయం చేస్తామన్నారంట. ఏ ఎడారి అది? అసలు అక్కడ పండుతాయి ఆ పంటలు? వాళ్ళ జ్ఞానం అంత గొప్పది. యూదులు చాలా జ్ఞానవంతులు. వారు అన్నారంట ఒకసారి, దానిలో కూడా పంటలని మేమేం చేయగలం? పండించగలం. ఎవరిచ్చారు వాళ్ళకి ఆ జ్ఞానం, శక్తి? అంటే దేవుడే. ఎండిన నేలను నీటి ఊటగా చేయగలిగిన వాడు ఆయన. ఇదిగో ఎండిపోయినటువంటి ఈ హృదయాన్ని, ఫలింపులేని జీవితాన్ని దేవుడు ఫలించే విధంగా చేయగలడు. గలతీ పత్రిక 6:22లో ఆత్మ ఫలాన్ని చూస్తాం. ఈ ఫలాలన్నీ చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మారు మనసుకు తగిన ఫలాన్ని గురించి చూస్తాం. తర్వాత ఇంకో చోట చందా ఫలం, తర్వాత ఇంకో చోట నీతి ఫలం, తర్వాత ఇంకో చోట వెలుగు ఫలం, ఇలాంటి జెహోవా ఫలం, ఇలాంటివన్నీ బైబిల్లో మనం చూడగలగచ్చు. కాబట్టి ఈ ఫలాలన్నీ ఎవరి వల్ల వచ్చాయి? ఎవరి వల్ల వచ్చాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వల్లే వచ్చాయి. ఈరోజు నువ్వు ఫలించావంటే, నీ వల్ల అనేకులు రాగలిగారంటే దేవుని మందిరానికి, నువ్వు అనేకులకు వెలుగు కాగలిగావంటే అది ఆయన వల్లే జరిగింది ఈ సంగతి. కాబట్టి మనం ఫలించేటువంటి వ్యక్తులుగా చేశాడు. ఇదిగో యోసేపు ఫలించేడి కొమ్మ, ఓట యుద్ధ ఫలించేడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి ఏమవుతున్నాయి? వ్యాపిస్తున్నాయి. చాలండి, సమయం ఎక్కువైంది కాబట్టి ఇక్కడ ఆపుతున్నాం. 3 మాటలు జ్ఞాపకం చేశాం. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. ప్రభు చెప్పాడు ఇర్మియా 2వ అధ్యాయంలో, ఓటైన ఆయన్ని మనం ఏం చేయొద్దు? విసర్జించొద్దు. వాళ్ళు 2 తప్పులు చేశారంట ఇశ్రాయేలు. ఒకటి, జీవజల ఓటైన నన్ను ఏం చేశారు? విసర్జించారు. నీళ్లు నిలవని తొట్లను ఏం చేసుకున్నారు? తలిపించుకుని. ఇంకా తొట్టులాగా పగిలిపోయిన గాబుల్లాగా ఉన్నాయా హృదయాలు? ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని దేవుని మాటలు చెప్పినా సాయంత్రానికి మళ్ళీ గుర్తుండట్లేదా? ఎంత దేవుని వాక్యం కాన్వకేషన్లో ఇచ్చినా, బైబిల్ స్టడీల్లో ఇచ్చినా, ప్రార్థన కూడికల్లో ఇచ్చినా నీ హృదయంలో నిలవకుండా పోతుందా? బద్దలైన తొట్టలాగా నీ హృదయం ఉందా? కాబట్టి మన హృదయం ఇదే, ఇలాంటిదే, నీరు నిలవని తొట్లి. కాబట్టి అలాంటి స్థితిని దేవుడు మార్చగలడు. జీవజల ఊటను మన హృదయంలో ఆయన ఇవ్వగలడు. ఇక్కడ మనం చూస్తాం, సామరస్య స్థితి చెప్పాడు, నీ హృదయం ఎలాంటిది అయి ఉంటుంది అంటే నీటి బొగ్గగా చేస్తాడు. తీసేయకుండా ఏమవుతాయి? పుడుతూ ఉంటాయి. నువ్వు ఎలాంటి వ్యక్తివి అంటే ఎదుటి వారికి జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని పంచుతూనే ఉంటావు. అలాంటి వ్యక్తిగా నిన్ను నన్ను చేయాలని దేవుని ఉద్దేశం. కాబట్టి ప్రభు మనకు 3 మాటలు జ్ఞాపకం చేశాడు. వాటిలో మొదటిదిగా మనం చూసాం జీవపు ఓట. రెండవదిగా మనం చూస్తాం ఆయన అపవిత్రతను తొలగించే ఓట. మూడవదిగా చూస్తాం ఫలించేటువంటి ఓట అని మనం చూడవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. అందుకే మా ఓటలన్నీ నీ యందే ఉన్నాయని మనం పాడుతూ సంతోషంతో ప్రభువుని స్తుతిద్దాం, ఆరాధన చేస్తాం. లేచి నిలవబడి ఒక పల్లవి పాడుతున్నప్పుడు, మీరు సండే స్కూల్ బిడ్డలు సండే స్కూల్కి వెళ్తారండి.